స్టెప్ బై స్టెప్ గ్రో అయ్యాం సార్. మేము ఇద్దరం కలిపి గ్రో అయ్యాం. అది సార్. Teaser is looking good and all the best to the entertainment. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Hello Radhika ma'am. Good afternoon. Good afternoon, Andy. Very happy to see you in India making a Telugu movie ma'am. Thank you. And first of all, you started off with Rayavalasa, which happens to be a name of a village. ఒక ఊరు పేరుని సినిమా పేరుగా తీసుకున్నారు. Any specific reason ma'am? Is it your native place or any specific reason? No, it's not a native place. Actually, ఇది స్టోరీ రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని డిజైన్ చేసిన స్టోరీ. మాకు ఎప్పుడైతే రాఖీ గారు చెప్పారో రాయవలస అని, ఐ థాట్ దిస్ ఇస్ ద రైట్ యాప్ట్ నేమ్ ఫర్ దట్. బికాజ్ ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్స్ ఆ ఊర్లో జరిగాయి అని తెలిసిందో, సో వీ థాట్ దిస్ ఇస్ అండ్ ఐ ఫీల్ ద టైటిల్ ఈజ్ వెరీ ఒక రస్టిక్, కొంచెం పవర్ ఉంది అనే పాయింట్లో ఐ ఫెల్ట్ ఇట్స్ వెరీ యాప్ట్ అబౌట్ ఇట్. And as a debutant to Telugu cinema, do you look at cinema as an art form or a బిజినెస్ వెంచర్? అంటే దీని నుంచి డబ్బులు రావాలని చేస్తున్నారా? ఇది ఒక కళగా, ఎన్నో కళల్లో సినిమా అనేది ఒక ప్రాముఖ్యమైన స్థానం ఉన్న ప్లేస్ ఉంది. అందులో మీ కంట్రిబ్యూషన్ అనేది ఒక చిరస్థాయిగా వెలగాలని కోరుకుంటున్నారా? విపరీతమైన డబ్బు రావాలని కోరుకుంటున్నారా? అంటే వాట్ ఈస్ యువర్ మెయిన్ మోటివ్ బిహైండ్ మేకింగ్ దిస్ మూవీ? యాజ్ మచ్ యాజ్ ఐ లవ్ ఆర్ట్, చిన్నప్పటి నుంచి కూడా ఆర్ట్ దానికి ఎంత వాల్యూ ఇస్తామో, దట్స్ వాట్ ఇందాక నేను చెప్పాను కదా, మా అబ్బాయిని కూడా ఆర్ట్కి దగ్గరగానే, అంటే సేమ్ కల్చర్కి అవన్నీ ఎంత మేము దానికి దూరం కాకుండా యూఎస్లో ఉన్నా కూడా ఎవ్రీథింగ్ ఆర్ట్ రిలేటెడ్ మాకు ఎక్కువ డిస్కషన్స్ కానీ దాని కల్చర్కి వెళ్ళాం. అండ్ కమింగ్ టు మూవీ, ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రొడ్యూసర్ నేనైనా ఆర్ ఏదైనా కూడా దానికి ఒక బిజినెస్ లాగే చూసి డబ్బులు రావాలనే కోరుకుంటాం ఆబ్వియస్లీ. ఎందువల్లంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మంచి మంచి కథలు చెప్పాలి కదా, మరి మంచి స్టోరీస్ చెప్పాలి, ఇంకా మీ ముందుకి ఇంకా స్కేల్ అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ తీసుకురావాలి అన్నప్పుడు ఆబ్వియస్లీ ప్రొడ్యూసర్కి వస్తేనే హ్యాపీ ఉంటుంది. దట్స్ వాట్. రాధికా జయంతి గారు ఇక్కడ స్వామి ముద్దాం. స్వామి గారు, ముందుగా మీకు కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అండి. అంటే ఒక రాయవలస సినిమా ఇది రియల్ స్టోరీయా లేకపోతే మీరు కల్పిత కథనా అనేది ఏంటండి? ఇది రియల్ స్టోరీయా? రియల్ ఇన్సిడెంట్స్. దేర్ ఆర్ ఫ్యూ ఇన్సిడెంట్స్ వేర్ వి డిజైన్డ్, అంటే ఆ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని కొంచెం ఆబ్వియస్లీ సినిమాటిక్గా దీన్ని తీసుకురావడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు మీరు ఈ సినిమాను అంటే రియల్ స్టోరీ కాదు, కంప్లీట్గా చూస్తే మీ లైఫ్ స్టోరీ చూస్తే కనుక మీరు అమెరికా వెళ్ళడం ఒక 10 years నుంచి, అంతకుముందు నుంచి నేను చూస్తే కనుక వెళ్ళడము, సినిమా మేకింగ్ మీద దృష్టి పెట్టడము, టాలెంట్, మీరు మీ హస్బెండ్ని మీ అబ్బాయిని పూర్తిగా టాలెంటెడ్గా తీర్చిదిద్దడం వెనుక మీ కృషి ఎంతో ఉంది. రియల్గా చెప్పాలంటే అది ఒక ఎమోషనల్ స్టోరీ నాకు తెలిసి. మీ అబ్బాయి కూడా ఎమోషన్ అయ్యారు ఇందాక కార్తిక్. కాబట్టి మీరు మీ లైఫ్ స్టోరీ మీద మీరంతా టాలెంటెడ్ కాబట్టి అందరు కలిసి ఏమన్నా సినిమా తీసే అవకాశం ఉందా మీ స్టోరీ పైన? నా స్టోరీ మీరు నటిస్తూ? నేను నటించడమా కష్టంలేండి, యాక్టింగ్ కష్టము. బికాజ్ ఐ లవ్ టు బీ టెక్నీషియన్గా. మా అబ్బాయిని చూద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ హీ గ్రోస్ అంతా కూడా ఈ స్టెప్. మరీ ఎంజాయ్ ఆర్టిస్టులు అందరూ ఏమైపోతారు ఆవిడ యాక్ట్ చేస్తే? స్టోరీస్ అయితే చాలా ఉన్నాయి మా దగ్గర. ఓకే కార్తిక్, మీరు చిన్నప్పుడు సింగర్గా మంచి పాటలు పాడేవారు, అంటే చిన్నప్పటి నుంచే ఒక మంచి టాలెంట్ చూపించారు సింగింగ్లో. తర్వాత వచ్చేసరికి సడన్గా హీరో అయిపోతున్నారు. అంటే ఫ్యూచర్ సింగింగా లేకపోతే యాక్టరా హీరోగానా? లేదు సార్, యాక్టర్. ఫ్యూచర్ రెండు అన్నా? లేదు సార్, యాక్టరే. అంటే సింగింగ్ వదలను సార్, నేను సింగింగ్ అయితే ఖచ్చితంగా వదలను. ఎందుకంటే నాకు ఈ ప్లాట్ఫామ్ని ఇచ్చింది సింగింగ్ సార్. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కర్ణాటక సంగీతం నేర్చుకుంటూ స్టేజెస్ మీద పాడుతూ నాలో ఒక పర్ఫార్మర్ని గుర్తింపు చేసింది యూఎస్లో ఒక సింగర్గా సార్. కానీ ఆ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. ఆ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుని దిస్ ఇస్ ఆల్సో అన్ ఆర్ట్ ఫామ్ సార్. సింగింగ్ అనేది ఒక ఆర్ట్ ఫామ్. సినిమాలో ఎన్ని చేయాలనుకుంటున్నాను అన్నీ చేయాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే నాకు సినిమా అంటే ఇష్టం. ఇప్పుడు ఈ టీజర్ ఎడిట్ చేసింది కూడా నేనే సార్. బై ది వే టీజర్ ట్రైలర్ ఎడిట్ చేసింది కార్తిక్, అండ్ లిరిక్స్ కూడా రాశాడు ఈ మూవీకి. మల్టీ టాలెంట్. సో నాకు ఎన్ని పాసిబుల్ వేస్ నేను సినిమా ద్వారా ఆర్ట్కి దగ్గరగా ఉంటానో నాకు అదే ఇంట్రెస్ట్ సార్. సో బట్ ఫ్యూచర్ ఈజ్ యాక్టింగ్ అండ్ ఐ లవ్ టు బీ పార్ట్ ఆఫ్ మల్టిపుల్ స్టోరీస్. ఐ వాంట్ టు టెల్ గుడ్ స్టోరీస్ యాజ్ అన్ యాక్టర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాధిక గారు చెప్పండి. ఇందాక
దామోదర్ గారు మాట్లాడుతూ ఎన్ఆర్ఐ ఎక్స్ప్లోటేషన్ అయితే చాలా నార్మల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అని చెప్పేసి అన్నారు కదా. ఎక్కడ? సో ఓకే ఓకే యా. అదే దామోదర్ గారు ఇందాక మాట్లాడుతూ ఎన్ఆర్ఐ ఎక్స్ప్లోటేషన్ అనేది చాలా కామన్ అది. సో మీరు ఒక ప్రొడ్యూసర్గా దో యూ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్ మేకింగ్ ద ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్ కైండ్ ఆఫ్ ఇది. సో హ్యావ్ యూ ఎవర్ ఫేస్డ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ అండి? యా, ఆ క్వశ్చన్కి మేబీ లాట్ ఆఫ్ పీపుల్ డెఫినెట్లీ ఎన్ఆర్ఐస్ అనగానే అది ఉంటుంది. కానీ మా లైఫ్స్ అన్ని వీసా లైఫ్ అనగానే ఆ ఒక్క వర్డ్ చాలా అనుకుంటాను మా లైఫ్ ఎలా ఉంటుంది అనేది. 9 to 6, 7 ఎంత జాబ్ చేసినప్పుడు ఇంక పక్కన ఇంకేమీ ఉండదు. అండ్ హీఈస్ హియర్ ఓన్లీ, తను ఇక్కడే ఉన్నారు. అక్కడేం తను జాబ్ కానీ యూఎస్లో కాదు. సో టు అండ్ ఫ్రో, సింగిల్ ఇన్కమ్, డబ్బు లేదు విపరీతంగా ఉండి ఆర్ అది మేబీ ఉంటారు, అలా కూడా తప్పను, అది చెప్పను. కానీ ఏంటంటే మా సిచ్యువేషన్ డిఫరెంట్. మాకేంటంటే కేవలం ఒక చెప్పాలి, ఒక కథ చెప్పాలి అంటే అఫ్కోర్స్ ప్యాషన్ ఉంది కాబట్టి ఈ జర్నీలోకి దిగామన్నమాట. అండ్ దానికి ప్రొడ్యూసర్, ఎంటైర్ ప్రొడ్యూసర్ అంతా కూడా గోపి గారే. ఇక్కడి నుంచే ఇండియన్ కరెన్సీ గోపి గారే అన్నీ చూసుకున్నారు. సో ఎన్ఆర్ఐ ఫండ్స్ ఏమీ పడలేదు దీనికి రాయవలసికి. ఐ మీన్ నా దగ్గర నుంచి. సార్ గోపికృష్ణ గారు ఇక్కడ సార్, వైఫ్ ఏమో డైరెక్టర్, కొడుకేమో హీరో. ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? మీరు ప్రొడ్యూసర్ కావడానికి కారణం ఏంటి సార్? కొడుకు కోసం, వైఫ్ కోసమా? యాక్చువల్గా ఒక రకంగా ప్రౌడ్ మూమెంట్ అనండి. నేను అంటే వీడు టాలెంట్ అట్ ది ఏజ్ ఆఫ్ 14 నేను చూసా. అంటే అంటే మా అబ్బాయి దీని కింద నేను చూడలేదు, కానీ ఏంటో 14 years అప్పుడు ఏంటంటే నాన్న ఒక జాతీయ భావం అంటే వందే మాత్రం దీని మీద ఏంటంటే సాంగ్ వాడే రాసి, నాకేమో ఇలాగా త్రివర్ణ పతాకం దీనిలాగా ఈ రంగులు దీంతో నా బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఇదండి ఏంటి 14 yearsకి వీడిలో ఏంటి అని అప్పుడే నాకు కొంచెం జలక్ ఇచ్చాడు. అంటే ఏంటి వీటి ఇలాగా జలక్ అంటే ఈ చదువు అంటే జనరల్గా ఏంటంటే చదువు ఉద్యోగం ఇదే అనుకుంటాం కదండి. ఏంటి వీడిలో ఈ ఆర్ట్ ఫామ్ ఇలా తీసుకొస్తున్నాడు అనుకున్నా. తర్వాత ఇంకో 4 yearsకి ఏంటంటే జనసేన 2019 ఎలక్షన్స్ అప్పుడు ఓ పాట రాసుకొని వచ్చాడు జనసేన దీని మీద. అది శతాగ్ని టీం వాళ్ళు కూడా అది పెట్టుకున్నారు కూడా దీంట్లో. తర్వాత ఏమో కోవిడ్ టైం అక్కడ యూఎస్లో ఉండి నేను ఇక్కడ లాక్డౌన్లో ఇక్కడ ఇరుక్కుపోయాను. పొరపాటున వచ్చాను, ఇక్కడ ఇరికిపోయిన తర్వాత వీడు ఏం చేశాడంటే కరోనా దీని మీద ఒక అవేర్నెస్ ఇది చేశాడండి. ఇక్కడ వాళ్ళందరినీ ఇది మోట్ కట్టుకొని, అంటే ఇక్కడ వాళ్ళు ప్రామినెంట్ సింగర్స్ వాళ్ళు ఇక్కడ వాళ్ళని అందరినీ చేసి ఒక కరోనా వైరస్ దీని మీద ఒక అవేర్నెస్ ఇది చేశాడు. ఏంటి బీ రెస్పాన్సిబుల్ అని చెప్పేసి అది చాలా అప్లాజ్ వచ్చింది అప్పుడు అంతా. సో అంటే ఇయర్కి వాటిలో ఏంటంటే చేంజెస్ వస్తున్నాయి. దీని మీద టాలెంట్ని ఎలాగన్నా మనం చూపించాలని దీని మీద నేను ఎడ్యుకేషన్ నీది పూర్తి చేసి నీతో ఇచ్చేస్తా అని చెప్పాను. అలాగే చేశాను. రాధిక గారు, ఈ మధ్య కొద్దిగా ట్రంప్ గారి వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు ఎన్ఆర్ఐస్ మొత్తం కూడా. అక్కడ ఉన్న వాళ్ళు అంటే ఇలాంటి పరిస్థితుల్లో మీరు ట్రావెలింగ్ ఎలా చేశారు? ఎటువంటి ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేశారా ఏంటి? దేవుడి దేవుని వీసా ఉంది, స్టాంపింగ్ ఉంది అంతే. ఎందుకంటే నో కామెంట్స్ అనమాట. ఎందుకంటే ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అక్కడ ఉండి నేను వింటున్నాను అనమాట ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. దానికి కూడా చెప్పలేమండి ఏం కాదు. ఇప్పుడు ఆ మేడం చెప్తే కొద్దిగా ఇక్కడ వెళ్ళే వాళ్ళు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ కొద్దిగా ఏదైనా ఉన్నా కూడా కొద్దిగా నేను చెప్పాగా చెప్పండి అంతే. ఐ మీన్ ఏబుల్ టు కమ్, అందుకనే అవన్నీ ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ ఈ అవకాశం మీ ముందు ఇవాళ నిలబడడానికి అవకాశం వచ్చింది. ఇందాక చాలా మాట్లాడదాం అనుకున్నాను, కానీ మనం చూడండి దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎన్నో అనుకుని వెళ్తాం అనమాట. అక్కడికి వెళ్ళగానే బ్లాంక్ అయిపోతాం కదా. ఇప్పుడు అన్నీ ఒకటి వస్తున్నాయి. నిజంగా అక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మన వాళ్ళు అంటే ఉన్నదండి జాబ్స్ ఇవన్నీ ఫ్రంట్ ఇది ఉంది. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఎవర్ లక్ అంతే. రాధిక గారు,
ఇది చాలా కంప్లీట్ నేటివ్ ఉన్న ఫిలిం కదా, దీనికి మ్యూజిక్ వచ్చేపాటికి ఇక్కడ కల్చరు ఈ తెలుగు వాళ్ళని ఎవరినైనా మ్యూజిక్ తీసుకుంటారు కదా, మీరు కెనడియన్ తీసుకోవడంలో లేదా ఆ అబ్బాయి అర్జున్, ఆ అబ్బాయి చాలా టాలెంటెడ్. దీనికన్నా ముందు ఒక ఇండిపెండెంట్ సాంగ్ మా అబ్బాయి చేశాడనమాట అర్జున్తో. సో వాళ్ళిద్దరూ అట్లా కనెక్ట్ అయ్యారు. ఆ సాంగ్ కూడా వెళ్ళిపోయే వెన్నెల అని చెప్పేసి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. దానికి కార్తీక్ అండ్ గీతా మాధురి గారు అక్కడ పాడారు. అక్కడ ఎన్ఆర్ఏ ఆయన ప్రొడ్యూస్ చేశారు. సో ఐ మీన్ హీస్ వెరీ టాలెంటెడ్. అందుకని ఇందాక చెప్పిన డెబ్యూటెంట్స్కి ఎలా మేము డెబ్యూటెంట్స్, ఆయన డెబ్యూటెంట్. సో హీ హాస్ గివెన్ ఎ వండర్ఫుల్ స్కోర్ అండ్ సాంగ్స్ చాలా. హీఈస్ సౌత్ ఇండియన్, హీస్ సౌత్ ఇండియన్, తెలుగు తమిళియన్ అండ్ తెలుగు కూడా రూటెడ్. తమిళియన్ ఫుల్లీ డెడికేటెడ్ అండి, అసలు మామూలు ఇది కాదు. నైట్ అవుట్స్ కూడా ఉండిపోతాడు పాపం, అలా ఉంటుంది. నైట్ అంతా వర్క్ చేస్తాడు, పొద్దునంతా వర్క్ చేస్తాడు, నైట్ అంతా మ్యూజిక్ చేస్తాడు సార్. ఓకే. రాధిక గారు, మీరు ఫస్ట్ సినిమా చెయ్యాలి అన్న ఆలోచన, అంటే దర్శకత్వం, ఇది బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ. సో ఫస్ట్ మీరు అనుకున్నప్పుడు ఈ సినిమా తీయగలననే నమ్మకం మీకుందా? తీసినాక ఫైనల్గా ఇప్పుడు ఈ సినిమా తీయడం చాలా ఈజీ అనిపించిందా?